నమస్తే. నేను డాక్టర్ విష్ణుప్రియ, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ అండ్ గైనకాలజిస్ట్, విష్ణుప్రియ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, కర్నూలు. ఈరోజు మనం ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకోవాలా అనుకునే పేషెంట్స్ ఎలాంటి డైట్ ఫాలో అవుతే హెల్ప్ అవుతుంది, అలాగే పీసీఓఎస్ ఉండే పేషెంట్స్ కానీ, ఒబేసిటీ ఉండే పేషెంట్స్ కానీ ఎలాంటి డైట్ ఫాలో అవుతే వాళ్ళకు ట్రీట్మెంట్ బాగా సక్సెస్ అవుతుంది అనేది తెలుసుకుందాము. ఫుడ్ అనేది ఫర్టిలిటీ పేషెంట్స్కే కాదు, అందరికీ ఇంపార్టెంటే. కానీ ఎస్పెషల్లీ ఫర్టిలిటీ వాళ్ళలో ఈ ఒబేసిటీతో కానీ పీసీఓఎస్తో కానీ సఫర్ అయ్యే వాళ్ళలో వాళ్ళు ఖచ్చితంగా కొన్ని డైట్స్ ఫాలో అవ్వాలన్నమాట. లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. దే ప్లే ఏ గ్రేట్ రోల్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఫర్టిలిటీ. సో వీళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని అంటే, మెయిన్గా గ్రెయిన్స్ అనేవి కొంచెం తక్కువ తీసుకుంటుండాలి. ఎక్కువ వెజిటబుల్స్, ప్రోటీన్స్, ఈ ఫుడ్ బాగా తీసుకుంటుండాలి. వెజిటేరియన్ డైట్తోనే మంచిగా ఉంటుంది నాన్ వెజిటేరియన్ డైట్ కంటే. నాన్ వెజిటేరియన్ ఎస్పెషల్లీ చికెన్, మటన్ వీటన్నిటిలో కొంచెం క్యాలరీస్ ఎక్కువ ఉండడం వల్ల వెయిట్ లాస్ అనేది కష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రిఫరబుల్లీ వెజిటేరియన్ డైట్ తీసుకుంటే మంచిది. వెజిటేరియన్ డైట్లో మనకు విటమిన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, అన్నిటికీ హెల్ప్ అవుతుంది అనమాట. వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది, అన్నిటికీ కూడా హెల్ప్ అవుతుంది. తర్వాత ప్రోటీన్స్ వెజిటేరియన్ డైట్లో కూడా చాలానే ఉంటాయి కదా, లైక్ పనీర్, టోఫు అండ్ స్ప్రౌట్స్, ఇవన్నీ కూడా మనకు ప్రోటీన్ కిందకు వస్తాయి. తర్వాత ఎగ్ కావాలంటే తీసుకోవచ్చు ప్రోటీన్ డైట్లో. అండ్ మిల్క్, ఇవి రెండు స్కిమ్డ్ మిల్క్ కానీ, టోన్డ్ మిల్క్ కానీ, లేదా కా మిల్క్ కానీ, వీటిలో మంచిగా ఉంటుంది అనమాట మిల్క్ తీసుకోవాలనుకునే వాళ్ళకు. తర్వాత క్వాంటిటీ, మనము ఏది ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. ఒక ప్లేట్ మనము ఫుడ్ తినేటప్పుడు అందులో మేజర్ పోర్షన్ వెజిటబుల్స్ ఉండాలి. తర్వాత ఒక 20-30% ప్రోటీన్ ఉండాలి. రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్ 25% అలాగా గ్రెయిన్స్ తీసుకుంటుండాలి. నైట్ టైం ఎస్పెషల్లీ గ్రెయిన్స్ అవాయిడ్ చేయడము మంచిది. గ్రెయిన్స్ అంటే రైస్ కానీ, గోధుమ కానీ, అంటే చపాతీ కానీ, ఉప్మా కానీ, ఇలాంటివి ఏమైనా గ్రెయిన్స్ కిందికి వస్తాయి. అవి నైట్ టైంలో ఎస్పెషల్లీ గ్రెయిన్స్ అవాయిడ్ చేసుకొని ఓన్లీ వెజిటబుల్స్ అండ్ ప్రోటీన్ ఫుడ్తో లేదా కొన్ని ఫ్రూట్స్తో తీసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. తర్వాత ఈ ఎస్పెషల్లీ ఫెస్టివల్ టైంలో కొంచెం స్వీట్స్ అవి ఎక్కువ చేస్తూ ఉంటారు కదా, ఆ స్వీట్స్లో కూడా మనము క్యాలరీస్ తక్కువ ఉండే స్వీట్స్, హెల్దీ స్వీట్స్ తీసుకోవాలి. లైక్ డ్రై ఫ్రూట్ లడ్డు కానీ, లేదా మిల్లెట్ లడ్డు, రాగి లడ్డు, మినప లడ్డు, ఇలాంటివన్నీ చేస్తుంటారు కదా, అలాంటివి తీసుకుంటుండాలి. అవి కూడా కొంచెం ఘీతో ప్రిపేర్ చేసుకుంటే, అంటే కొంచెం మినిమల్ క్వాంటిటీ ఆఫ్ ఘీ, నెయ్యితో చేసుకుంటే ఇంకా మంచిది. అంటే రకరకాల ఆయిల్స్ బదులు నెయ్యి కొంచెం మంచిగా ఉంటుంది. సో స్వీట్స్ ఇష్టపడే వాళ్ళు ఫెస్టివల్ టైంలో, ఫెస్టివల్ డేస్లో ఇలాంటి హెల్దీ స్వీట్స్ తీసుకుంటే మంచిది అనమాట. సో ఈ పాయసం అది కూడా చేస్తుంటారు కదా, అందులో ఇది సగ్గుబియ్యం పాయసం అంటారు కదా, అది చాలా మంచిది. మిగతా పాయసం కంటే కూడా సగ్గుబియ్యం పాయసము చాలా మంచిది అనమాట. సో ఎక్కువ క్యాలరీస్ లేకుండా చేస్తుంది, ఎక్కువ వెయిట్ గెయిన్ రాకుండా కూడా ఉంటుంది. సో తర్వాత ఫాస్టింగ్లో అలాంటివి చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈ స్ప్రౌట్స్ అలాంటివి ఆ రోజుల్లో ఫెస్టివల్ డేస్లో ఫాస్టింగ్ అనుకున్నప్పుడు స్ప్రౌట్స్ కానీ, లేదా స్టీమ్డ్ వెజిటబుల్స్ కానీ, అంటే అనుకోకుండా ఫుడ్ తినాలనుకుంటారు కాబట్టి ఇలాంటివి తీసుకోవచ్చు. ఫాస్టింగ్ చేసేటప్పుడు ఫ్రూట్స్ తినచ్చు కాబట్టి ఆ ఫ్రూట్స్ అన్నీ తీసుకోవచ్చు. బట్ కొంచెం హై క్యాలరీ ఉండే ఫ్రూట్స్, ఎక్కువ స్వీట్ ఉండే ఫ్రూట్స్ లైక్ మ్యాంగోస్, బనానాస్, సీతాఫల్ అంటారు కదా, అవి కానీ, గ్రేప్స్, ఇలాంటివి ఎక్కువ తినకూడదు అనమాట. ఆరెంజెస్, పొమోగ్రనేట్, యాపిల్, గావా అంటే జామకాయలు, ఇలాంటివి, అవి దానిమ్మ పళ్ళు, ఇవన్నమాట. ఇవి తీసుకోవచ్చు ఈ ఫాస్టింగ్ టైంలో కానీ, ఫెస్టివల్ టైంలో కానీ. సో ఇవి తినడం వల్ల మనకు ఎక్కువ వెయిట్ గెయిన్ రాకుండా, ఎక్కువ క్యాలరీస్ రాకుండా యూజ్ అవుతాయి. అలాగే మనం ఇంకొకటి ఇప్పుడు సాత్విక్ ఫుడ్ అని చెప్తున్నారు. సాత్విక్ ఫుడ్ అంటే ఆర్గానిక్ ఫుడ్ అనమాట, ఎరువులు లేకుండా న్యాచురల్ ఫర్టిలైజర్స్తో పండించిన పంటలు. సో అలాంటి ఫుడ్స్ తింటే, అంటే టమాటో కానీ, రెగ్యులర్గా వాడే వెజిటబుల్స్ కానీ, అలాంటి ఫర్టిలైజర్తో పండించినవైతే మంచి హెల్దీగా ఉంటుంది. అండ్ మనకు ఈ ఎగ్స్ కోసం మంచి హెల్దీ ఎగ్స్ రావడానికి కానీ, హెల్దీ సెమెన్ రావడానికి కానీ ఈ ఫుడ్స్ చాలా హెల్ప్ చేస్తాయి. సో అలాంటి ఫుడ్స్ మనకు బయట దొరకడం కొంచెం కష్టంగా ఉంటుంది, దొరికినా కూడా చాలా కాస్ట్లీగా ఉంటాయి. సో అవి మనం ఇంట్లోనే పండించుకుంటే ఇంకా మంచిది. అలాంటి సింపుల్గా లైక్ ఆకుకూరలు కానీ, టమాటో కానీ, ఇలాంటి రెగ్యులర్గా వాడేది మనం ఇంట్లోనే పండించుకోవడం ఖర్చు తగ్గుతుంది, మనకు హెల్త్గా కూడా ఉంటుంది. ఇవన్నీ ఫాలో అవ్వడం ద్వారా ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో మనము సక్సెస్ అవ్వడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి హెల్దీ ఫుడ్ ఇన్ఫర్మేషన్ కోసము ఇంకెవరికైనా హెల్ప్ అవసరం అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కానీ, రిలేటివ్స్కి కానీ ఈ వీడియో షేర్ చేయండి.
అలాగే ఈ హెల్త్ ఎడ్యుకేషన్ వీడియోస్ చూడాలనుకునే వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.